వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. మాట్లాడుకుందాం అనే పాఠము 3rd క్లాస్ ఈవీఎస్ నుండి భావ వ్యక్తీకరణము కమ్యూనికేషన్. ఇతరులకు మన భావాలను ఆలోచనలను తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణం అంటారు. శారీరక సంజ్ఞల ద్వారా మన భావాలను ఇతరులకు తెలియజేస్తాం. ఉదాహరణకు చూడడం, తల ఊపడం, కాళ్ళు చేతులు కదపడం, సంజ్ఞలు చేయడం కూడా కమ్యూనికేషన్ విధానమే. కమ్యూనికేషన్ ఉద్దేశం భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడం లేదా భావ వ్యక్తీకరణం చేయడం 2 రకాలు: మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణని వెర్బల్ కమ్యూనికేషన్ అని, శబ్ద సంభాషణని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని అంటారు. వెర్బల్ కమ్యూనికేషన్ మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరినొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకుంటారు. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ శబ్ద సంభాషణలో వ్యక్తి తన భావాలను, ఆలోచనలను, హావభావాలను ఉపయోగించి వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. హావభావాలను వ్యక్తం చేసే పిక్చర్స్ని ఇమోజీస్ అంటారు. భావ వ్యక్తీకరణ జరిగే విధాలు 2 రకాలు: ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడడం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణం. ఇక్కడ వ్యక్తుల భావాలను, ఆలోచనలను వారి శరీర కదలికల ద్వారా వ్యక్తపరుస్తారు. ఉదాహరణకు కరచాలనం. కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ. పరోక్ష భావ వ్యక్తీకరణ ఉదాహరణలు: దూరదర్శిని, ఫోన్ కాల్, పోస్ట్ కార్డ్, మెయిల్, మెసేజ్. నృత్య కళాకారులు, మైమ్ కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు ఉపయోగించేవి ముద్రలు. ప్రాచీన కాలంలో కమ్యూనికేషన్ విధానాలు: డంకా ధ్వని, పొగ ద్వారా, పావురాలతో లేఖలు పంపడం ద్వారా, మనుషులతో, గుర్రపు స్వారీ చేసే వారితో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వర్తమానాలు పంపడం అనేవి ప్రాచీన కాలంలో కమ్యూనికేషన్ విధానాలు. సంకేత భాష భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటను సంకేత భాష అంటారు. చెవిటి, మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సంకేత భాషను ఉపయోగిస్తారు. చెవిటి, మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు ఉపయోగించే భాష సంకేత భాష. పొలాల్లో దిష్టిబొమ్మను పెడతారు. దీనివల్ల పక్షులు పొలంలోని ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతులు దిష్టిబొమ్మల్ని పెడతారు. పక్షులు దిష్టిబొమ్మను చూసి కాపలా మనిషిగా ఊహించుకుంటాయి. ఇది కూడా ఒక భావ వ్యక్తీకరణే. పక్షులు, జంతువులు వాటికి కలిగే కోపం, ప్రేమ వంటి భావాలను రకరకాల పద్ధతుల ద్వారా వ్యక్తపరుస్తాయి. వాటిలో ఒకటి దృశ్యభావ వ్యక్తీకరణ. దృశ్యభావ వ్యక్తీకరణ చేసే జంతువులకి ఉదాహరణలు: తాబేలు, నత్త, కుక్కలు. తాబేలు, నత్తలు బెదిరింపులకు గురైనప్పుడల్లా రక్షణ కోసం వాటి తలను ముడుచుకుంటాయి. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి. శ్రవణభావ వ్యక్తీకరణ. శ్రవణభావ వ్యక్తీకరణ ద్వారా ఏనుగులు, తోడేళ్ళు కమ్యూనికేట్ చేస్తుంటాయి. ఏనుగులు ఘీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి. గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేళ్ళు ఊళ పెడతాయి. స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. కుక్కలు, పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేస్తాయి. అలా నాకడం ద్వారా వాటి పిల్లలను శుభ్రం చేస్తాయి, ఉద్దీపనం చేస్తాయి. కోతులు, బబూన్లు ప్రేమను కనపరచడానికి ఒకదానిని ఒకటి దువ్వుకుంటాయి. రసాయనిక భావ వ్యక్తీకరణ. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. వాగల్ డ్యాన్స్. తేనెటీగల్లో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ ఇది. కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియజేస్తాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.